ఒక చిన్న పట్టణంలో రవి అనే అబ్బాయికి ఫన్నీ వీడియోలు చేయడమంటే చాలా ఇష్టం. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను కృష్ణుడి బొమ్మ విగ్రహాన్ని అలంకరించి దానికి సన్ గ్లాసెస్ వేసి ఒక సిల్లీ డ్యాన్స్ వీడియో చేశాడు. అతను దానిని అప్లోడ్ చేసిన వెంటనే వైరల్ అయింది. ప్రజలు దానిని చూసి నవ్వుకున్నారు మరియు దానిని షేర్ కూడా చేశారు. గర్వంగా ఫీల్ అయిన రవి ఆ వీడియోని తాతకి చూపించాడు. అయితే అది చూసి తాతయ్యకు బాధగా అనిపించింది. రవి, నువ్వు నీ తల్లిదండ్రుల మీద ఫన్నీ వీడియోలు చేసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తావా అని తాతయ్య అడిగాడు. అలా చేయను కదా అని రవి బదులిచ్చాడు. దానికి తాత అంగీకరించి విగ్రహం వైపు చూపిస్తూ, దేవుడు విశ్వానికి తల్లిదండ్రులలాంటివాడు. లక్షలాది మంది వారి ముందు భక్తితో ప్రార్థిస్తారు. మనం అలాంటి దేవునిపై ఎగతాళి చేస్తున్నట్లు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు మనం గౌరవాన్ని కోల్పోవడమే కాదు, దేవుణ్ణి అవమానిస్తున్నట్లుగా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రవికి అపరాధ భావన కలిగింది. ఆ రాత్రి అతనికి కలలో శ్రీకృష్ణుడు కోపంగా కాకుండా మౌనంగా నిలబడినట్లు కనపడ్డాడు. రవి కంగారుపడి లేచాడు. మరుసటి రోజు ఉదయం రవి ఆ వీడియోను డిలీట్ చేసి, నన్ను క్షమించండి, వినోదం మంచిదే, కాని భక్తిని పణంగా పెట్టకూడదు, పవిత్రమైన వాటిని అలాగే పవిత్రంగా ఉంచుకుందాం అనే సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఆ రోజు నుండి రవి వీడియోలు నవ్వులతో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టాయి.